సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 38వ డివిజన్ పరిధిలోని సీతానగర్లో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నెలకంటి రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో సీతానగర్, మల్లికార్జున నగర్లోని మహిళలు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల రంగవల్లులతో కనువిందు చేశారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా కోటరాజు, స్థానిక అడ్వకేట్ వరలక్ష్మి వ్యవహరించగా ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలను ఎంపిక చేసి బహుమతులను అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంక్రాంతి అనగానే ముగ్గులకు మహిళలు చాలా ప్రాధాన్యత ఇస్తారని, వారిని ప్రోత్సహించే విధంగా ఈ పోటీలు నిర్వహించామని అన్నారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ప్రదానం చేశామని, ఈ సంక్రాంతి పండుగ అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు నింపాలని కోరారు. సీజన్లో భోగి పండుగ పురస్కరించుకొని ఈరోజు మా అమ్మలు, అక్కలు, చెల్లెల కోరిక మేరకు ఈరోజు ముగ్గుల పోటీ కార్యక్రమం డివిజన్ మొత్తం నిర్వహించడం జరిగింది. కొన్ని చోట్లలో వీరందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంత సమయాన్ని వెచ్చించి ఒక మంచి మీ యొక్క కళను ప్రదర్శించి ఇంత గొప్పగా ముగ్గులు వేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా మీ అందరికీ కూడా భోగ భాగ్యాలతోటి మీ కుటుంబాలు మంచిగా ఉండాలని చెప్పి ఈ పండుగ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దల అన్నగారు కోట కుమార్ గారు, అలాగే కోట రాధన్న గారు, అలాగే మా న్యాయవాది అటువంటి వరలక్ష్మి మేడం గారు, వారిని ఈరోజు ఇక్కడ ఈ అన్నిటికీ కూడా న్యాయ నిర్ణేతలుగా నిర్వహించాల్సిన బాధ్యతను వాళ్ళకి అప్పగించినాం. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా ఎవరు ఎక్కువ తక్కువ కాకుండా చాలా అద్భుతంగా చేసిండ్రు. ఎవరు కూడా మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి పెట్టినాం. మిగతా వారికి కూడా ఏదో రకంగా బహుమతి ఇచ్చే కార్యక్రమం కూడా డిసప్పాయింట్ చేయకుండా ఇచ్చే కార్యక్రమం చేసినాం. తప్పకుండా అందరికీ మంచిగా ముగ్గులు వేసి అందరినీ ఆకర్షించాలని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమము నీలకంఠ రామన్న ఆధ్వర్యంలో జరిగింది. చాలా చక్కగా ఉంది. అంటే ప్రతి ఒక్కరూ మీ టైం, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి చాలా చక్కగా వేశారు. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళని సెలెక్ట్ చేశాము. అన్నీ బాగున్నాయి. అందులో బెస్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన పండగకు సంబంధించిన ప్రతి ఒక్కటి అందులో ఏవైతే ఉన్నాయో ఈ మనకు సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి వేయడం జరిగింది. ఎందుకంటే మనకు బొబ్బమ్మలు కానీ అందులో కానీ చాలా చక్కగా వేశారు. ఇందులో ఎవరు డిసప్పాయింట్ కానీ అవసరం లేదు. అందరి బాగున్నాయి. అందులో బెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మల్లికార్జున నగర్, సీతానగర్ మిత్రులు అనడం కంటే అందరూ నాకు బాగా సుపరిచితులే, అందరూ దగ్గర బంధువులు. అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ముగ్గుల పోటీ. సంక్రాంతి అనగానే మనం ఫస్ట్ చెప్పుకునేటువంటిది ముగ్గులే. ఎందుకంటే తెల్లవారితే సంక్రాంతి వచ్చిందని అంటే ఫస్ట్ ఆడబిడ్డలు అందరూ కూడా ఏ రోజు లేచినా లేకున్నా ఆ రోజు పొద్దున్న లేచేసిందంటే గేట్ల ముందర ముగ్గులతోటి రంగవల్లులు వేస్తూ చాలా వాళ్ళు ఏంటంటే ఎంత అట్రాక్టివ్గా వాళ్ళను ప్రూవ్ చేసుకోవడానికి ముగ్గులు అనేటువంటిది ఖచ్చితంగా వేస్తూ ఉంటారు. మనం ముగ్గులు అనగానే ఫస్ట్ ఒకటి న్యూ ఇయర్, సంక్రాంతి గుర్తుకొస్తుంది. అందులో ప్రప్రథమంగా సంక్రాంతి అనేటువంటిది మన తెలుగు పండుగ కాబట్టి ముగ్గుల పోటీ అనేటువంటిది నిర్వర్తించడం, మహిళలను ఉత్సాహపరచడానికి రామ్ గారు ఇక్కడ ముగ్గుల పోటీ కండక్ట్ చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈ మొత్తం డివిజన్కి సంబంధించి 3 ప్లేసులలో కండక్ట్ చేసి ఎవరిని కూడా నిరుత్సాహపరచకుండా మహిళలు అంతే ఉత్సాహవంతంగా ముగ్గుల పోటీ లోపల పాల్గొనడం అనేటువంటిది జరిగింది. ఈ కార్యక్రమంలో 38వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంచాల ఆంజనేయులు, యూత్ ప్రెసిడెంట్ బొంత వెంకటేష్, రాకేష్ కుమార్ యాదవ్, మల్లేష్, కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు వాణి, ఐశ్వర్య, మాలతి, సుమలత, మహిళలు, బస్తీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.